స్వాతి తన ఇంట్లో ఉరివేసుకోవడానికి బయలుదేరుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న భానుమతి అయితే స్వాతక్క స్వాతక్క ఏం చేస్తున్నావు నువ్వు, ఆగు ఆగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వాతి మాత్రం బానమ్మ నన్ను ఆపకు అని చెప్పేసి అయితే ఉరివేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఏం చేస్తున్నావు స్వాతక్క, నువ్వు ఎందుకు మీ నాన్న చనిపోయారు అని చెప్పి నువ్వు కూడా చనిపోవాలనుకుంటున్నావా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న స్వాతి మాత్రం మా నాన్నగారు పరువుగా చనిపోయారు, నేను కూడా అలాగనే చనిపోదామని డిసైడ్ అయ్యాను, అందుకే నేను ఇలా చనిపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అక్క, పరువు అంటున్నావు, చనిపోవడం అంటున్నావు, ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వాతి మాత్రం లేదు నేను చనిపోవాలి, నేను చనిపోతాను అని చెప్పేసి అయితే మళ్ళీ ఉరితాడును పట్టుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా కోపంగా స్వాతి ఆగుతావా లేదా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వాతి అయితే ఎందుకక్క నన్ను బ్రతికించాలనుకుంటున్నావు, నేను చనిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భాను మాత్రం ఏంటి అసలు ఏంటి విషయం నాకు చెప్తేనే కదా తెలిసేది, పరువు అంటున్నావు ఏ విషయం కోసం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వాతి అయితే నన్ను ఇంతకాలంగా ఒకడు మోసం చేశాడు, ఆ మోసానికి బదులుగా నేను ఒక 3 నెలల నుండి నా కడుపులో ఒక బిడ్డను మోస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి స్వాతక్క నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. అవును బానమ్మ, నేను నా కడుపులో ఒక బిడ్డను మోస్తున్నాను, ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలుసా, ఆ చరణ్ బాబే, చరణ్ బాబు నన్ను మోసం చేశాడు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి చరణ్ ఇంత పెద్ద పని చేశాడా, పైగా ఇంకో పెళ్లి చేసుకోవడానికి బయలుదేరుతున్నాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న స్వాతిని ఓదారుస్తూ ఉంటుంది.